జూనియర్ లెక్చరర్ అంజలి క్లాస్ చెప్తుండగా ప్రిన్సిపల్ దమయంతి వచ్చింది. గుడ్ మార్నింగ్ మేడం అంటూ స్టూడెంట్స్ లేచి నిలబడ్డారు. రిచ్ కావేరి మాత్రం అలాగే కూర్చొని ఉంది. అది చూసిన అంజలి, కావేరి స్టాండప్, ప్రిన్సిపల్ మేడం వచ్చింది. సో వాట్, కావాలంటే మరింత డబ్బిస్తాను. అంజలి టీచర్, కావేరిని వదిలిపెట్టండి, స్టూడెంట్స్ అందరూ కూర్చోండి అని చెప్పగానే స్టూడెంట్స్ కూర్చున్నారు. క్లాస్లు జరుగుతున్నాయా లేదా అని చెకింగ్ చేస్తున్నారా మేడం? నోనో అంజలి, నేనొచ్చింది ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి అని దమయంతి మేడం చెప్పగానే హాసిని లేచి, దసరా సెలవులు పెంచుతున్నారా నో హాసిని అని చెప్పగానే సంధ్య లేచి నిలబడింది. ఈరోజు మధ్యాహ్నం నుండే దసరా హాలిడేస్ ఇస్తున్నారా మేడం సారీ సంధ్య అని చెప్పగానే సంధ్య కూర్చుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే అని దమయంతి మేడం స్టూడెంట్స్ని చూస్తుంది. క్లాస్లోని స్టూడెంట్స్ మొత్తం ఆసక్తిగా దమయంతి మేడంని చూస్తుంటారు. ఒక విధంగా రిచ్ కావేరికి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం ఉంది, కానీ బయటపడలేదు. డియర్ స్టూడెంట్స్, ఈసారి మన కాలేజ్కి దసరా హాలిడేస్ లేవు అని చెప్పగానే స్టూడెంట్స్ మొత్తం డీలా పడిపోయారు. దిగులుగా మొహం పెట్టారు. వాళ్ళని చూసిన దమయంతి మేడం నవ్వుకొని, స్టూడెంట్స్, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇంకా ఏం చెప్తారు మేడం? ఈ దసరా హాలిడేస్లో కూడా రెగ్యులర్గా క్లాసులు జరుగుతాయని, క్లాస్లకి అటెండ్ కాని వాళ్ళు ఫైన్ కట్టాల్సి వస్తుందని, ఎగ్జామ్స్ రాయనివ్వమని చెప్తారు, అంతేగా? ఇందుకు మేము ఒప్పుకోం మేడం, మాకు దసరా సెలవులు కావాలి. ముందుగా ప్రిన్సిపల్ మేడం చెప్పేది వినండి పిల్లలు అని అంజలి చెప్పగానే స్టూడెంట్స్ మొత్తం సైలెంట్ అయిపోయారు. మన కాలేజ్లో ఈసారి అమ్మవారి విగ్రహం పెడుతున్నాం, దేవి నవరాత్రులు చేస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్ నవరాత్రి పూజలో పాల్గొనాలి. ఆటల పోటీలు ఉంటాయి, పాటల పోటీలు ఉంటాయి, ఇంకా కమ్మని ప్రసాదాలు, భోజనాలు కూడా ఉంటాయి. పోటీలో లెక్చరర్స్ పాల్గొనొచ్చా మేడం? ఎస్ మేడం, ఎవరైనా పాల్గొనొచ్చు. ప్రిన్సిపల్ మేడం, ఆటల పాటల పోటీలంటున్నారు, గెలుపొందిన వాళ్లకు బహుమతులుంటాయా మేడం? ఖచ్చితంగా ఉంటాయి మురళి, కాకపోతే ఫస్ట్ సెకండ్ మాత్రమే ఉంటాయి, థర్డ్ ప్రైజ్ మాత్రం ఉండదు. ఫస్ట్ గెలిచిన వాళ్లకి 10,000 క్యాష్ ప్రైజ్, సెకండ్ గెలిచిన వాళ్లకు 5,000 క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్ అని దమయంతి మేడం అనగానే స్టూడెంట్స్ ఆనందంగా ఓకే మేడం అని అరుస్తారు. రిచ్ కావేరి మాత్రం తనలో తాను, నాకు తెలిసినంత వరకు నాకంటే ఎవరూ బాగా పాడలేరు, డాన్స్ కూడా చేయలేరు అని అనుకుంటూ ఉండగా, అల్లరి చేయొద్దు స్టూడెంట్స్, అంజలి మేడం ఇష్టమైన వాళ్ళు అమ్మవారి విగ్రహం తీసుకురావడానికి చేతనైన సాయం చేస్తారు, ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుని తీసుకురండి అంటూ చెప్పగానే స్టూడెంట్స్ అయోమయంగా చూస్తుంటారు. ప్రిన్సిపల్ దమయంతి మేడం స్టూడెంట్స్ని చూసి నవ్వుకొని, అంతేకాక పాటల పోటీలో, డాన్స్ పోటీలో పాల్గొనాలనుకునే వాళ్ళు తమ పేర్లు కూడా అంజలి మేడంకి ఇవ్వండి, తను తీసుకొచ్చి నాకిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్టూడెంట్స్, ఎవరైనా సాయం చేయాలనుకుంటున్నారా? అవును మేడం, నేను అని చెప్పి హాసిని తన దగ్గర ఉన్న డబ్బిస్తుంది. సంధ్య కూడా వచ్చి తన దగ్గరున్న డబ్బిస్తుంది. నేను మా నాన్నకి కాల్ చేశాను మేడం, డబ్బు తీసుకొస్తాడు అంటూ చెప్పింది కావేరి. అలా క్లాస్లో ఉన్న వాళ్ళంతా తమ దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి ఇస్తారు. అంజలి మేడం ఆ డబ్బులు కౌంట్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీలో ఎవరు పాట బాగా పాడుతారు వాళ్ల పేర్లు చెప్పండి, రాసి మేడంకిస్తాను. హాసిని బాగా పాడుతుంది మేడం. సంధ్య కూడా బాగానే పాడుతుంది మేడం. మేడం, నాకు పాట పాడటం రాదు మేడం, అందుకే ఆడతాను, డాన్స్ చేస్తాను. అవును మేడం, నేను కూడా డాన్స్ చేస్తాను, పాట పాడను. నా పేరు కూడా రాసుకోండి మేడం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తమ పేర్లు చెప్తుంటే అంజలి మేడం రాసుకుంది. సైలెంట్గా కూర్చోండి, వీటిని ప్రిన్సిపల్ మేడంకి ఇచ్చేసి వస్తాను అని చెప్పి అంజలి మేడం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్టూడెంట్స్ మొత్తం మాట్లాడుకుంటూ సందడిగా ఉంటారు. మరుసటి రోజు రాత్రి 7 గంటల సమయం. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారిని పెట్టారు. పంతులు గారు పూజ చేస్తుంటారు. పూజలో ప్రిన్సిపల్ మేడంతో పాటు అంజలి మేడం, మిగతా స్టాఫ్, హాసిని, సంధ్య, మురళి, రిచ్ కావేరి అందరూ పాల్గొంటారు. పంతులు పూజ చేసి కొబ్బరికాయ కొడతాడు. తరువాత అందరి చేత కొట్టిస్తాడు. రిచ్ కావేరి, నువ్వు కొబ్బరికాయ కొట్టు అని చెప్పగానే కావేరి కొబ్బరికాయ పట్టుకుని దండం పెట్టుకుంది. దుర్గామాత, నాకు పెద్దగా కోరికలేం లేవు తల్లి,
కాలేజ్లో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో పాటల పోటీలో ఆటల పోటీల్లో నేను గెలిచేలా చూడు తల్లి. నాకు 10,000 వస్తాయి కదా. మా నాన్నతో చెప్పి ఆ 10,000కు మరో 10,000 నీకిచ్చుకుంటాను అని వేడుకొని కొబ్బరికాయ కొట్టింది. కొబ్బరికాయ నల్లగా ఉంటుంది. అందరూ అదోలా చూస్తారు. రిచ్ కావేరి దిగులుగా ముఖం పెట్టుకుంది. హాసిని నువ్వు కొట్టు అని అంజలి మేడం చెప్పగానే హాసిని కొబ్బరికాయ పట్టుకుని దండం పెట్టుకుని, అమ్మా దుర్గమ్మ, అంత మంచి జరిగేలా చూడు తల్లి. ఇది బయట వాళ్ళకి కాలేజ్, కానీ నాకు మాత్రం ఇల్లు. ఇక్కడ మాకు విద్యాబుద్ధులు చెప్తున్న మేడమ్స్, సర్స్ అందరూ మాకమ్మ నాన్నలు. మా సొంత ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువగా ఉంటాం. అందుకే తల్లి, ఈ కాలేజ్ బాగుండాలి, అందులో మేముండాలి అని వేడుకొని కొబ్బరికాయ కొట్టింది. అంతే, కొబ్బరికాయలో పువ్వొస్తుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు నీ కోరిక నెరవేరుతుంది తల్లి అని పంతులుగారు చెప్పగానే హాసిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిచ్ కావేరికి కోపం వస్తుంది. తనలో తాను, నేను కొడితే కాయ మొత్తం నల్లగా అయింది, హాసిని కొడితే పువ్వొచ్చింది. అంటే ఆటపాటల పోటీల్లో తను గెలుస్తుందా? లేదు, తను గెలవకూడదు. ఏదో ఒకటి చేసి గెలవకుండా చూడాలి, నేను గెలవాలి అని అనుకుంటూ ఉండగా హాసిని కల్పించుకొని, సంధ్య ఇప్పుడు నువ్వు కొట్టవే అని చెప్పగానే సంధ్య కొబ్బరికాయ తీసుకుని, దేవీమాత, నాకున్న ఏకైక స్నేహితురాలు హాసిని. తను కోరుకున్నది జరిగేలా చూడు తల్లి. తను బాధపడటం నేను చూడలేను. తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి. తన పెదాల మీద చిరునవ్వు చెదరకుండా ఉండాలి అని వేడుకొని కొబ్బరికాయ కొట్టింది. ఆ కొబ్బరికాయలో కూడా పువ్వొస్తుంది. అందరూ సంతోషిస్తారు, చప్పట్లు కొడతారు. డియర్ స్టూడెంట్స్, పూజ అయిపోయింది. ఇంకా ఇప్పుడు పాటల పోటీలు. అందరూ ఆ పక్కనే ఏర్పాటు చేసిన స్టేజ్ దగ్గరికి పదండి అని చెప్పగానే అందరూ అక్కడికెళతారు. ముందుగా రిచ్ కావేరి పాడుతుంది. ఎవరికీ అంతగా నచ్చదు, చప్పట్లు కూడా కొట్టరు. తర్వాత హాసిని, సంధ్య కలిసి భక్తి గీతం పాడతారు. అందరూ చప్పట్లు కొడతారు, మెచ్చుకుంటారు. అది రిచ్ కావేరికి నచ్చలేదు, కోపంగా చూస్తూ ఉంది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున పంతులు గారు పూజ చేసి వెళ్ళిపోయారు. రిచ్ కావేరి హాసిని, సంధ్యని తీసుకుని క్లాస్ రూంలోకెళ్ళింది. హాసిని, సంధ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎట్టి పరిస్థితుల్లో పాటల పోటీలో, డాన్స్ పోటీలో మీరు గెలవకూడదు. నేను గెలవాలి. మీరు గెలిస్తే మాత్రం నేను మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను. ప్రిన్సిపల్ ముందు, స్టూడెంట్స్ ముందు మిమ్మల్ని బ్యాడ్ చేస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. హాసిని, సంధ్యలకి ఏం చేయాలో అర్థం కాలేదు. క్షణం తరువాత సంధ్య తేరుకొని హాసినికి ధైర్యం చెప్పింది. ఇద్దరూ ఎలాగైనా డాన్స్ పోటీలో గెలవాలని నిర్ణయం తీసుకొని డాన్స్ పోటీల దగ్గరికి వచ్చారు. కావేరి డాన్స్ వేస్తూ ఉంది. నచ్చి నచ్చనట్టుగా ఉండడంతో సరిగ్గా చప్పట్లు కొట్టలేకపోతారు స్టూడెంట్స్. తర్వాత హాసిని, సంధ్య ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తారు. స్టూడెంట్స్ మొత్తం హుషారుగా చప్పట్లు కొడతారు. రిచ్ కావేరి మాత్రం కోపంగా హాసినిని, సంధ్యని చూస్తుంది. పగని పెంచుకుంటుంది. అలా 8 రోజులు గడిచాయి. ఆ రోజు 9వ రోజు. బహుమతులు ప్రధానోత్సవం జరుగుతుంది. టీచర్ అంజలి మైక్ దగ్గర అనౌన్స్మెంట్ చేస్తూ ఉంది. పాటలలో మొదటి ప్రైజ్ హాసిని, సెకండ్ ప్రైజ్ సంధ్య గెలుచుకున్నారు. రిచ్ కావేరి ముఖం వాడిపోయింది. ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్లో ఎవరు గెలిచారో చూద్దాం అని చెప్పగానే స్టూడెంట్స్ ఆసక్తిగా చూస్తుంటారు. డాన్స్ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ హాసిని, సెకండ్ ప్రైజ్ రిచ్ కావేరి అని చెప్పగానే స్టూడెంట్స్ అల్లరి చేసి చప్పట్లు కొడతారు. ప్రిన్సిపల్ దమయంతి మేడం హాసినికి, సంధ్యకి, రిచ్ కావేరికి బహుమతులు ప్రదానం చేస్తుంది. స్టూడెంట్స్ హాసినికి, సంధ్యకి కంగ్రాట్స్ చెప్తుండగా దమయంతి తన రూంలో అంజలి టీచర్ రిచ్ కావేరితో కూర్చుని ఉంది. కావేరి, ఏంటమ్మా ఇది? ఈ కాలేజ్ మీ నాన్నగారిచ్చే డబ్బుతో నడవటం లేదు. ఇక్కడ చదువుకుంటున్న వాళ్లంతా ఫీజులు కడుతున్నారు. కానీ బాగా జెలస్ ఉందని అర్థం చేసుకోలేకపోయాను. డాన్స్ పోటీలలో గెలిస్తే హాసిని, సంధ్యని ఎగ్జామ్స్ రాయనివ్వరా? ఎందుకు కావేరి? వాళ్లేం పాపం చేశారు? వాళ్లకి దేవీ నవరాత్రుల ఉత్సాహం లేకుండా చేశావు అని దమయంతి మేడం అనడంతో రిచ్ కావేరి షాక్ అయింది. దమయంతి మేడం వార్నింగ్ ఇస్తూ ఉంది. సారీ మేడం, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పి గదిలో నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి పూజ చేసి అమ్మవారిని నిమజ్జనం కోసం ఆటపాటలతో తీసుకెళ్తారు. నిమజ్జనం చేస్తారు. 2 రోజుల తరువాత అందరూ కాలేజ్కొచ్చారు. రిచ్ కావేరి అందరితో కలిసిమెలిసి ఉంటూ శ్రద్ధగా పాఠాలు వింటూ ఉంది. పెళ్లి చేసుకుని హాసిని మరియు వెన్నెల పట్నం చేరుకుంటారు. వెన్నెలది పెద్దలు కుదిర్చిన సంబంధం కాబట్టి ప్రసాద్ గురించి ఏమీ తెలియదని కాంతం ప్రసాద్ గురించి చెప్తూ ఉంది.
చూడమ్మా హాసిని, ప్రసాద్ వేగంగా లేచి డ్యూటీకి వెళ్ళిపోతాడు. వాడికి లంచ్ బాక్స్ కట్టాలి. సరే అత్తా, నేను చేస్తాను. మరి నాకేం చెప్పరా అత్తయ్య గారు? మీదెలాగూ లవ్ మ్యారేజీ కదమ్మా. రాము కోసం నీకన్నీ తెలుసు కదా. వెన్నెలకైతే కొత్త, ప్రసాద్ కోసం తనకేం తెలీదు. నువ్వు చెప్పత్తా ఏం చెయ్యాలను. అలా అనడంతో కాంతమ్మ చాలా సంతోషించింది. వెన్నెల పొద్దున్నే లేచి వాకిట్లో కల్లాపి జల్లి ముగ్గు పెడుతుంది. మరియు వాళ్ళ అత్తగారు చెప్పినట్టు వంట చేసి ప్రసాద్ కోసం క్యారేజీ రెడీ చేస్తుంది. వినవయ్యా పెనిమిటి, నీకోసం మధ్యాహ్నం తినడానికి ఇంత గిన్నెలోని బువ్వగట్టాను. మర్చిపోక మధ్యాహ్నం తిను. సరే, నేను తింటాను గాని నువ్వు పెనిమిటి అనకే. వినడానికి ఏదోలా ఉంది. నా పేరు మారిపోయిందేమో అనిపిస్తుంది. ప్రసాద్ అలా అనగానే వెన్నెల నవ్వుతూ లోపలికెళ్ళిపోయింది. ప్రసాద్ పనికి వెళ్ళిపోతాడు. అప్పుడే లేచి హాసిని బయటకొస్తుంది. అక్కా, కాఫీ కావాలి. ఏంటమ్మా ఇంత ఆలస్యంగా లేచావు? నీ అక్క చూడు, తెల్లవారే లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది. మా అక్కకి చిన్నప్పటి నుండి అలవాటులేండి. నేను పట్నంలో చదువుకోవడం వల్ల నాకు అలవాటు లేదు. అత్తా, అట్ట అలవాటైపోద్దిలే. సెల్లి చిన్నప్పటి నుండి చదువుకోవడానికి వెళ్ళిపోయినది గదా. ఇంట్లో పనిలేది తెలీదులే అత్తా. నేను చెప్పి నేర్పిస్తాలే. ఇంట్లో పనులేవి చెయ్యక్కర్లేదు గాని రాము పనిలోకెళ్లేటప్పుడు మాత్రం లేచుంటే చాలు. హాసిని కోపంతో తన గదికి వెళ్ళిపోయింది. కాంతం స్నేహితురాలైన సుజాత కోడళ్లని చూడ్డానికి వాళ్ళింటికొచ్చింది. రా, లోపలికి రా సుజాత. బాగున్నావా? నేను బాగున్నాను కాంతం. నువ్వు ఇద్దరు కొడుకుల పెళ్లి ఒకేసారి చేశావు. కాని నేను పెళ్లికి రాలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు మా ఆడపడుచు కూతురు పెళ్లి కూడా ఉండటం వల్ల. అవునా, సర్లే. పెళ్లి బాగా జరిగింది కదా? చాలా బాగా జరిగింది కాంతం. అయినా నువ్వేంటి ఇద్దరు కొడుకులకి ఒకేసారి పెళ్లి చేసేశావు? మా చిన్న కొడుకు రాము మరియు హాసిని ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లి మాటలు మాట్లాడ్డానికి వాళ్ళ అక్క వెన్నెలొచ్చింది. వాళ్ల చెల్లి కోసం తన ఆస్తి మొత్తం ఇవ్వడానికి సిద్ధమైపోయింది. తన మాటలు మరియు తన ప్రవర్తన చాలా బాగా నచ్చాయి నాకు. వెన్నెలని మా పెద్దబ్బాయి ప్రసాద్కిచ్చి పెళ్లి చేయమని అడిగాను. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. మరెందుకని వివాహం చేయించేశాను. చాలా మంచి పని చేశావు. ఉండు, మా కోడళ్ళని పిలుస్తాను, నీకు పరిచయం చేస్తాను. వెన్నెలా, హాసిని ఎక్కడున్నారు? ఇలా ఓసారి రండి. అత్తా, ఏమైందత్తా? ఒంట్లో బాలేదా? లేదమ్మా, ఇదిగో నా స్నేహితురాలు సుజాతొచ్చింది మిమ్మల్ని కలుద్దామని. అందుకే పిలిచాను. బాగున్నావమ్మా? టీ కాపీ ఏమైనా తాగుతావా? నాకేమొద్దుగాని మీ కోడలు మంచి పల్లెటూరమ్మాయిలా ఉంది. అక్కడ పల్లెటూరా పట్నమా అనేది సమస్య కాదు సుజాత. అమ్మాయి చాలా మంచిది. ఇక్కడ అంత డిస్కషన్ జరుగుతున్నా కూడా ఇంకా హాసిని బయటికి రాలేదు. వెళ్ళు వెన్నెలా, హాసినిని పిలు. ఏం చేస్తుందో ఏంటో. ఇంతలో హాసిని డ్రెస్ వేసుకొని వస్తుంది. ఇదిగో సుజాత, నా చిన్న కోడలు హాసిని. మీ ఇద్దరు కోడళ్ళు చాలా అందంగా ఉన్నారు. సరే కాంతం, నాకు పనుంది, నేనింటికెళ్తాను అనేసి సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మా హాసిని, పెళ్ళైన కొత్త కదా, చుట్టాలొస్తుంటారు. ఈ 4 రోజులైనా మంచిగా చీర కట్టుకోమ్మా. నే చెప్తాలే అత్తా, నువ్వు ఊరికే కంగారు పడకు. ఇంతకీ నా పెనిమిటెప్పుడొస్తాడు? సాయంత్రం 6 గంటలకొస్తాడు. అయినా నువ్వు కొంచెం భాష మార్చవే. ఏంటి పెనిమిటి అంటావు? కొంచెం బాగా మాట్లాడడం నేర్చుకోవే. ఇంట్లో ఏ పనులు చెయ్యకుండా ప్రశాంతంగా సోఫా మీద కూర్చొని టీవీ చూస్తూ ఉంది హాసిని. కాంతమ్మ చిర్రుబురులాడుతూ, ఏంటమ్మా హాసిని, ఏ పని చెయ్యకుండా కూర్చున్నావు? మీ అక్కకు ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం రాదు కదా, నువ్వైనా వేయొచ్చుగా. నీ భర్త బట్టలు ఎంతగా పాడైపోయాయో. ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటే ఎలాగమ్మా? హాసిని కాంతం ఓవైపు మాట్లాడుతున్నా అవేం పట్టించుకోకుండా టీవీ చూస్తుంది. ఇంతలో ప్రసాద్ మరియు రాము ఇంటికొచ్చారు. అమ్మా, కాఫీ కావాలి. ఓయ్, నేను తెస్తున్నా. అమ్మా, తనకి బాగా మాట్లాడమని చెప్పవే. నువ్వు కొంచెం ఎలా మాట్లాడాలో కూడా నేర్పించు. కొన్నిసార్లయితే తన భాష నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను లేరా, అలా కొన్ని రోజుల్లో అలవాటవుతుంది లేరా. హాసిని ఇవేం పట్టించుకోకుండా గదిలోకెళ్ళిపోయింది. అమ్మా, హాసినికేమైంది? ఏమి పట్టించుకోకుండా లోపలికెళ్ళింది? నాకేం తెలుసురా. గదిలోకి రాము వెళ్లి హాసినిని కలిసి మాట్లాడతాడు. హాసిని, ఏమైంది నీకు? అంత డల్గా ఉన్నావు?
మీ అమ్మ అక్కని పొగుడుతూ ఉంటుంది, నన్ను మాత్రం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఏం లేదులే, వదిలే, అన్ని పట్టించుకోకు. తర్వాత అందరూ భోజనం చేసి రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. వెన్నెల తెల్లవారునే లేచి యథావిధిగా అన్ని పనులు చేసుకుని రాము మరియు ప్రసాద్ కూడా ఆఫీస్కెళ్ళిపోయారు. కాని హాసిని ఇంకా నిద్రపోతూనే ఉంది. అమ్మా, రాము కూడా పనిలోకెళ్ళిపోయాడు. ఇప్పటికైనా లెగు, టైం చూడు 10 అవుతుంది. లేస్తున్నానులేండి అత్తయ్య గారు, అలారం పెట్టాను కాని మోగలేదు. అలారం లేపలేదమ్మా, నువ్వే లేవాలి. సరేనండి అత్తయ్య గారు. కోపంతో హాసిని వెన్నెల దగ్గరికి వెళ్ళింది. ఏటి సెల్లి, అలా ఉన్నావేంటి? నీ పల్లెటూరు పద్ధతుల వల్ల అత్త నన్ను తినేస్తుంది. నేనంటే నీకిష్టం అంటావు కదా, కాని నువ్వే నాకు రాక్షసుడిలా తయారయ్యావు. నీ వల్లే నేను ఈరోజు తిట్లు తిన్నాను. నువ్వన్నీ చేసుకుంటావు, నీకలవాటు కాబట్టి. నేను చిన్నప్పటి నుండి ఎప్పుడైనా పల్లెటూళ్ళలో బతికానా? అన్నీ చేయమంటే అవన్నీ నాకు రావు కదా. కంగారు పడకే సెల్లి, నేనున్నాగా, నేను చేసుకుంటున్నానుగా. నాకన్ని పనులు వచ్చుగా. అలా అలా కొన్ని రోజులకి నీకు కూడా వచ్చేస్తాయిలే. నువ్వు వాళ్ళందరి దగ్గర మంచిదానిలా నటిస్తున్నావు. నాకు వాళ్ళందరి నుండి తిట్లు పడుతున్నాయి. అలా కాదులేవే, నాకన్నా నీకే అన్నీ బాగా వచ్చు. నాకా ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలో తెలీదు. మొన్న మా ఆయన బట్టలు పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎండాకాలం గదా, బట్టలు చల్లగుంటాయని. అవి కాస్త తడిసిపోయినాయి. ఆ బట్టలు తిప్పే తిరగలుందిగా, దానికోసం ఏం తెలీదు నాకు. నాకేమొచ్చే, ఇంత బువ్వ వండుతానంతే. అది బట్టలు తిప్పే తిరగలి కాదే, వాషింగ్ మిషన్. సర్లే, ఏదోటి. నేను నీతో మాట్లాడను, నీ వల్లే అత్తయ్య గారు నన్నెప్పుడు తిడుతున్నారు అని చెప్పి హాసిని వెన్నెలతో మాట్లాడటం మానేస్తుంది. వెన్నెల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ప్రసాద్ వస్తాడు. వెన్నెల, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? ఏటీ లేదండి, సెల్లి నా మీద కోపం అవుతుంది. నాతో మాట్లాడడం లేదు. చిన్నపిల్ల కదా, తనకేం తెలీదు. అదే కదా నేను చెప్తుంటే ఇనదు, అర్థం చేసుకోదు. తిరిగి నేను ఏదో చేశానని నాతో మాట్లాడడం మానేసింది అది. అయినా నువ్వు కొంచెం బాగా మాట్లాడవే. నీ మాటలు వింటేనే ఎవ్వరికైనా నువ్వు వాళ్లతో తగులాడుతున్నట్టే ఉంటుంది. ఒకరోజు వెన్నెలకి ఒంట్లో బాలేదు. జ్వరంతో లేవలేకపోతూ ఉంటుంది. కాంతం వచ్చి హాసినికి చెప్తుంది. హాసిని, నీ అక్కకి ఒంట్లో బాగోలేదమ్మా. హాసిని ఒక్కసారిగా కంగారుపడి, ఏమైందక్కకి? తనకి చాలా జ్వరంగా ఉంది. డాక్టర్ గారిని పిలిచాము. పరిగెత్తుకుని వెన్నెల దగ్గరికి చేరుకుంది హాసిని. అక్క, ఏమైంది? అమ్మా, జ్వరంగా ఉందే, లేవలేకపోతున్నా. కాళ్ళు చేతులు నొప్పులెడుతున్నాయి. ఇంతలో డాక్టర్ వచ్చి, తన తలకు మించిన పనులు చేస్తుంది. టైంకి తినట్లేదు, బ్లడ్ కూడా తక్కువగా ఉంది అంటూ చెప్తుంది. హాసిని ఆ మాటలకి చాలా భయపడుతుంది. కొన్ని రోజుల పాటు హాసినియే అన్ని పనులు చేస్తూ వాళ్ళక్కని బాగా చూసుకుంటుంది. ఇదంతా చూసిన కాంతమ్మ, అమ్మా హాసిని, నువ్వొక్కదానివే చెయ్యలేవు. ఏదైనా పనుంటే నాకు చెప్పు, నేను సగం సాయం చేస్తాను. నీకు అలవాటు కూడా లేదు కదా, కొంచెం జాగ్రత్త. పర్లేదత్తయ్యా, నేను చేసుకుంటాను. అక్కకి బాగున్నాక మేమిద్దరం కలిసి చేసుకుంటాం. మీరందాక విశ్రాంతి తీసుకోండి. కొన్ని రోజులకి వెన్నెలకి నయమైపోయింది. తర్వాత నుండి ఇద్దరూ కలిసిమెలిసి అన్ని పనులు చేసుకునేవారు. చాలా అన్యోన్యంగా సరదాగా ఉండేవారు. వీళ్ళిద్దరినీ ఇంటికి తెచ్చి నేను చాలా మంచి పని చేశాను. నా నిర్ణయంపై నాకే గర్వంగా ఉంది. మొదట్లో కంగారు పడ్డాను, వెన్నెల మాట తీరు, హాసిని బతకం చూసి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.